నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను టాటా ఏఐఏ శుభ ఫ్లెక్సీ ఇన్కమ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ప్లాన్ అనేది అంటే 3 టైప్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఎండోమెంట్, అంటే ఒక 12 ఇయర్స్ పే చేస్తాము. 20-30 ఇయర్స్కి మనకి ఎలా సేవ్ కావాలి, మన గోల్స్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లిమిటెడ్ పే తీసుకున్నాను. ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్. ఇక్కడ ఒక 20 ఇయర్స్ అయితే పెడుతున్నానండి. 30 ఇయర్స్ అనేది అంటే మన రిటైర్మెంట్కి కావాలి అంటే 30 ఇయర్స్ పెట్టుకోవచ్చు. ఒక పిల్లల ఎడ్యుకేషన్ కోసం అయితే ఒక 30 ఇయర్స్ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఒక ఫాదర్ కానీ మదర్ కానీ సేవ్ చేయాలి అనుకుంటే 1 lakh ఇయర్లీ వన్స్ 12 ఇయర్స్ పే చేస్తారు. ఇక్కడ చూడండి, ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్ అంటే 12 ఇయర్స్ పే చేసుకొని ఇంకొక 8 ఇయర్స్ తర్వాత వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం కానీ ప్లాన్ చేసినట్టయితే 12,50,000 మనకి ఏదైనా రిస్క్ అయినప్పుడు డే 1 నుంచి రిస్క్ కవరేజ్ అనేది ఉంటుంది. మనం 1 ప్రీమియం కట్టాము, మనకి ఏమన్నా రిస్క్ అయింది, 12,50,000 మన ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కవర్ కంటిన్యూస్ బెనిఫిట్ అంటే మనకి బెనిఫిట్ ఇస్తూ కూడా మనకి ఏదైతే గోల్ ఉందో, మన గోల్ ఏంటి, మన పిల్లల ఎడ్యుకేషన్, ఆ గోల్కి కావలసిన ప్రీమియమ్స్ అనేది వేవర్ ఆఫ్ అయిపోయి బెనిఫిట్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోతాయి. డెత్ బెనిఫిట్ ఇస్తా కూడా ఇలా మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి మనము ఎర్లీ ఇన్కమ్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఎర్లీ ఇన్కమ్ చూస్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం 1 lakh 12 ఇయర్స్ పే చేస్తాము. మనకి 13th ఇయర్ నుంచే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలి అంటే నా దగ్గర డబ్బు తక్కువగా ఉంది, 1 lakh కూడా నేను పే చేసుకోలేను, ఒకవేళ నేను పే చేసినా నాకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ ప్లాన్ అయితే తీసుకోవచ్చండి. 12 ఇయర్స్ పే చేస్తాము. నెక్స్ట్ ఇయర్ నుంచి 13th ఇయర్ నుంచి 1 lakh పే చేయంగానే 41,000 రిటర్న్ వచ్చేస్తుంది. 1 lakh పే చేయటం వల్ల 41,000 రిటర్న్ వస్తుంది. రిమైనింగ్ 60,000తోనే కానీ మనకి 1 lakh బెనిఫిట్స్ అయితే మనకి కంటిన్యూ అవుతాయి. ఇది సెకండ్ ఆప్షన్ అండి. ఒకటి ఎండోమెంట్ ఆప్షను. ఒక 12 సంవత్సరాలు కట్టుకుంటాము, 20వ సంవత్సరం మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తే ఎండోమెంట్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. అలానే మన దగ్గర ఇన్కమ్ తక్కువ ఉంది కానీ నేను ఒక టర్మిన్స్ ఇలా ఏదైనా సేవింగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు కాబట్టి ఏదో ఒక ప్లాన్ అయితే చేద్దాము అనుకున్న వాళ్ళకి ఇలా మనం ఒక 1 lakh పే చేస్తూ రిమైనింగ్ మనకి 40,000 రిటర్న్ వచ్చేసింది. కానీ బెనిఫిట్స్ అనేది 1 lakh సేవ్ కిందనే మనకి బెనిఫిట్స్ అనేది వస్తుంది, రిస్క్ కవరేజ్ కానీ. అలానే మనం ఇంకొక ప్లాన్ చూస్తున్నామండి. ఇది డిఫర్డ్ ఇన్కమ్. ఇక్కడ మూడో ప్లాన్ ఏంది, డిఫర్డ్ ఇన్కమ్. డిఫర్డ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళకి కంటిన్యూగా మనకి ఏదైనా ఒక ఇన్కమ్ని సోర్స్ని మనము క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ ప్లాన్ అనేది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పచ్చు. ఎట్లా అంటే
ఇక్కడ ఎండోమెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 12 ఇయర్స్ మాత్రమే పే చేస్తాము. 30th వరకు వెయిట్ చేస్తారు. అంటే వాళ్ళ రిటైర్మెంట్కి ఒక 30 ఇయర్స్ ఉన్న పర్సన్ నెక్స్ట్ 30 రిటైర్మెంట్ తర్వాత అంటే 30th ఇయర్ నుంచే ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్ టు 85 వరకు మనకు నార్మల్గా ఒక పర్సన్ యావరేజ్ లైఫ్ 85 వరకు పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ 100% పెడుతున్నాను. కంటిన్యూ కవర్ బెనిఫిట్ అంటే ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా రిస్క్ అయినప్పుడు వాళ్ళ నామినీకి కూడా బెనిఫిట్స్ అనేది కంటిన్యూ అవుతాయి టిల్ 85 ఇయర్స్. ఇక్కడ రైడర్స్ కూడా ఉన్నాయి. నేను రైడర్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు కంటిన్యూ ముందుకెళ్తున్నాను. ఇక్కడ చూడండి 12 ఇయర్స్ పే చేస్తాము. ఇక్కడ చూడండి 1,23,300. ఆయనకి 42 ఏజ్ నుంచి ఆ పర్సన్ 30% 42 ఏజ్ నుంచి స్టిల్ 85 ఏజ్ వరకు ఎవ్రీ ఇయర్ 1,23,300 రూపీస్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ పెన్షన్ లాగా వస్తూ ఉంటుంది. ఆ పర్సన్కి ఏదైనా రిస్క్ అయినప్పుడు వాళ్ళ వైఫ్కి ఏదైనా రిస్క్ అయినప్పుడు లీగల్ హెయిర్కి ఈ బెనిఫిట్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి డెత్ బెనిఫిట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇచ్చిన ఈ 1,23,300తో పాటు ఎండ్ ఆఫ్ ది డే మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా 53 lakhs మనకి బెనిఫిట్ ఇచ్చి క్లోజ్ చేస్తారు. ఇక్కడ 5,37,000